ఈ సందులో నుండే తను వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఆ ప్లేస్ చూద్దాం. ఎందుకంటే తను ముందే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాడన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఏం జరిగింది? ఎక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టాడన్నటువంటిది కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్ అంటే ఇక్కడ దాదాపు ఇవన్నీ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇండ్లన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ రోడ్డు మీద కారు పార్కింగ్ చేస్తే మాత్రం ఎక్కడి నుండి ఎవరింటికి వచ్చారనేది కూడా ఎవరికీ డౌట్ రాదు. కానీ ఇక్కడ డౌట్ రాకుండా ఉండడం కోసం తను మాత్రం ఇక్కడ ఆ కారు ఇక్కడ పార్క్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇదే ఇంటి వెనక భాగం ఇది. ఈ ఇంటి వెనక భాగంలోనే ఇక్కడ కారు పార్కింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది చూడొచ్చు. అంటే దాదాపు ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ ప్లేస్‌లోనే తను ఆ కారు పార్క్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ గీతలు కూడా కారు అంటే ఇక్కడ ఒక్కసారి తను ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తను తనను హత్య చేసిన తర్వాత ఒకేసారి స్పీడ్‌గా ఎవరికీ డౌట్ రాకుండా వెళ్ళినట్టుగా టైర్‌లు ఇక్కడ అంటే మొత్తం అంటే స్పీడ్‌గా తిరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి కారు పార్క్ చేశాడు. ఆ కారు పార్క్ చేసిన తర్వాత అంటే ఎవరింటికి వచ్చిందో తెలీదు. ఎందుకంటే అర్ధరాత్రి వచ్చినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి వచ్చి మళ్ళీ ఈ ఇంటి ముందు నుండి వస్తే వాళ్ళ ఇంటికే లక్ష్మి వాళ్ళ ఇంటికే వచ్చారని తెలుస్తుందన్నటువంటి ఒక ఉద్దేశంతోటి ఈ దాదాపు ఎంత ఇరుగ్గా ఉంది అసలు మనుషులు పట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ సందు ఒకసారి మనం చూడొచ్చు. ఇంత ఇంత ఇరుకు సందులో నుండి కూడా తను 2 ఇళ్ల మధ్య ఉన్నటువంటి సందు ఈ ఇంట్లోకెళ్ళి వచ్చి ఇదే దారిలో కూడా తను వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మనం సైడ్ నుండి వెళ్తే తప్ప మనం బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి తను ఇట్లాంటి ఈ సందులోకెళ్ళి కూడా తను వచ్చి వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు కూడా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం ఇన్వెస్టిగేషన్‌లో వచ్చి వాళ్ళ పూర్తి స్థాయిలో ఎలా చంపాడన్నటువంటి విషయం కూడా తెలుస్తున్నది. ప్రస్తుతానికి నిందితులైతే పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఇట్లాంటి ప్లేస్‌లో వచ్చి ఎవరికి అందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఇక్కడ లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇదే ఇంట్లో ప్రస్తుతానికైతే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా వచ్చి లక్ష్మి ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళి తనను చంపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళందరూ చెప్తున్నదంటే ఒక వ్యూహాత్మకం అంటే ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మి వాళ్ళ బంధువులతోటి ఎప్పుడైతే ఏం చెప్పిందో ఎందుకంటే వీళ్ళతోటి ఎప్పుడైనా నాకు ప్రమాదం ఉంది. తన బిడ్డతోటి, తన అల్లుడితోటి నాకు ప్రమాదం ఉంది. ఆస్తి కోసం తనను చంపేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఇంత జరుగుతున్నప్పటికి కూడా కొంత వాతావరణాన్ని గమనించినటువంటి లక్ష్మి ముందే తను వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఉన్న ఒక్కదే ఈ ఇంట్లోనే తను ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక చాలా రకాలుగా పోలీసులు దర్యాప్తులో చాలా విషయాలు తెలవాల్సింది ఒక్కతే ఉంటుంది. భర్త లేడు. ఇలాంటి సమయంలో ఈ ఇంట్లోనే లక్ష్మి మాత్రం ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి తన ఉన్న ఒక్క లక్ష్మిని కూడా లేకుండా చేస్తే ఈ ఇంటి స్థలంతో పాటు ఉన్న భూమి కూడా తన పాలవుతుందన్నటువంటి ఆలోచనలు కూడా ఒక దుష్ట పన్నాగం పన్నినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులకు సంబంధించి కూడా వివరాలైతే పూర్తిగా తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మి అందరూ అనుకుంటున్నారు. కానీ తన బిడ్డకు సమాచారం ఇచ్చారు పాపం వీళ్ళకి తెలియక. కానీ అందరికన్నా ఎక్కువగా వచ్చి ఒక నంగనాచి ఏడుపులు ఏడ్చి తను ఏమీ తెలియనట్టు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళని ఒక్కసారి కనుక్కుందాం. ఎందుకంటే పాపం తన తల్లిని చంపింది ఎవరు అనేది విషయం తెలియదు. కానీ వీళ్ళకు తెలియకుండా లక్ష్మి మీద పడి కూడా వాళ్ళు లక్ష్మిని ఓదార్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి అక్కడ ఏం జరిగింది ఆ రోజు లక్ష్మిని ఓదార్చేటువంటి క్రమంలో వీళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారు ఒకసారి మనం అనుకుందాం. అమ్మ ఇప్పటివరకైతే తను ఏమీ తెలియనట్టే వచ్చి అందరికంటే ఎక్కువగా చాలా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఏడ్చింది. అసలు మీరు చూసిన తర్వాత మీరు ఏమనుకున్నారు? అసలు లక్ష్మితోటి ఆమె ఏడుస్తుంటే మీకేమనిపించిందమ్మా? మాకు అట్లా ఏం అనిపియలేదు సార్. హ్మ్. స్టార్టింగ్‌లో తెలియదు మాకు. హ్మ్. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమె ఏడ్చినంక తర్వాత ఎవరో బయట వాళ్ళు చెప్తున్నారు సార్. హ్మ్. ఇట్లా కారొచ్చింది ఎనక నుండి కారొచ్చిందంటే, సరే ఎవరొచ్చిర్రో ఏమో అని అనుకున్నాం సార్ మేము. హ్మ్. బిడ్డ అని అనుకోలేదు. హ్మ్. తర్వాత తెలిసింది సార్. హ్మ్. ఆయనే ఆటో యేసుకొని ఎళ్ళిపోయిండు. హ్మ్. ఒక పావుగంట ఆమె శవం గూడా చూడలేదు సార్. ఇక్కడ ఒకసారి గూడా రాలేదు. అటు ఎవరు బయట ఆయనే? ఆ! ఆ! ఈరన్న. బయట నుంచి అటే తిరుగుతాండు. హ్మ్. తర్వాత ఆటో యేసుకొని ఒక 5 నిమిషాలు ఇక్కడుండి ఆటో యేసుకొని ఎళ్ళిపోయిండిగ. హ్మ్. అయితే ఎందుకెళ్ళిపోయిండు మీ ఆయన ఎందుకెళ్ళిపోయిండంటే, ఈ టెంట్ గురించి ఎళ్ళిపోయిండని జెప్తాను హ్మ్. సార్ ఆమె. టెంట్ హ్మ్. గురించి ఎళ్ళిపోయిండని చెప్తారు. టెంట్ మా వోళ్ళెవరు లేరా? హ్మ్. ఉన్నాడు ఒక అల్లుడే. హ్మ్. ఇక్కడ ఉండాలి గదా! అని హ్మ్. అందరంటారు. హ్మ్. హ్మ్. అయితే తర్వాత ఒక గంట దాకా రాలేదు సార్. హ్మ్. ఇప్పుడు దాకా ఎందుకు రాలేదంటే, పూలదండ కోసం వెళ్ళిండు అని అంటుందామె. హ్మ్. పూలదండ కోసం వెళ్ళిండా అంటే, సరే ఇగ తర్వాత ఈయన్నే చంపేసిండు అని ఆయన మీద రివర్స్ అయ్యారు సార్.
ఈమె కూడా కొట్టడానికి వెళ్ళిరు. అప్పుడే తెలిసింది. ఈమె అయితే ఇక తర్వాత తెలిసిపోయింది సార్. తెలిసిపోతే ఇక ఆమెకి వేసుకుపోయి మళ్ళీ ఈమె ఇక్కడనే ఉన్నది. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు అందరి ముందు ఏంటంటే తను అప్పటి వరకు దొంగ ఏడుపులు ఏడ్చింది. ఏడ్చిన తర్వాత మీ అందరికి ఈడ ఉన్నప్పుడే తెలిసింది కదా. తెలిసినప్పుడు ఒక్కసారి మీ రియాక్షన్ ఎట్లుండే? అంటే ఆమె ఏడవలేదు సార్. తర్వాత అందరు కొట్టడానికి ఫస్ట్ మాత్రం ఏడ్చింది బాగానే. ఫస్ట్ ఏడ్చింది సార్. ఏడ్చింది. ఇక ఒక పావు గంటనే ఏడ్చింది. అంత కూడా ఏడవలేదు ఆమె. ఏడవలేదు. తర్వాత ఏమో ఇక యాక్షన్ చేసింది. అందరు తిట్టేసరికి ఇక ఏడవలేదు ఏం లేదు. అట్లనే ఇక అందరికి చూస్తాను సార్. ఏడవలేదు ఏం లేదు. అందరు కొట్టడానికి పోతా అంటే ఇక పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిండ్రు అంతే. కొట్టడానికి పోతుంటే ఏం చెప్పలేదా మరి నేను చంపినా అని చెప్పి? చంపలేదు, నేను రాలేదు అని అంటాను సార్. మీ ఆయన మీ దగ్గరనే ఉన్నాడా నైట్ అంటే నా దగ్గరనే ఉన్నాడు అని అంటాను సార్. అంటే మా ఆయన కూడా ఏం లేదు అంత పాత్ర లేదని చెప్పి నైట్ అసలు రాలేదు మేము అని అంటాను సార్. పక్కన వాళ్ళు చూసే వాళ్ళు కార్ వేసుకొని వచ్చిర్రు గట మీరు మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయారంటే మేము అసలు రాలేదు. నేను కూడా హైదరాబాద్ లో ఉన్నా, మా ఆయన కూడా హైదరాబాద్ నా పక్కనే ఉన్నాడు అని అంటాను సార్. వీళ్ళు హైదరాబాద్ కు నుండి అంటే హైదరాబాద్ లో ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు? హైదరాబాద్ నుండి వచ్చినాం. ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చినాం మేము. పొద్దున మేము రాలేదు అంటాను. ఓకే, రాత్రి చంపి మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళీ వచ్చిండ్రా వీళ్ళు? మళ్ళీ వచ్చినాం అంటాను సార్. అక్కడ పోయి మళ్ళీ వచ్చినాం అంటాను సార్. ఆమె ఇక్కడ అంతవరకు అక్కడ దాకా వెళ్ళలేదు సార్. ఇక్కడ దగ్గరనే వాళ్ళ చుట్టాలనే ఉన్నారు. ఇక్కడ బొమ్మేరా అని అంటున్నారు సార్. ఇంకో ఆయన ఉన్నాడట వాళ్ళతోటి, డ్రైవర్ అట, ఆయన కార్ డ్రైవర్. వాళ్ళు ఆయనకు తీసుకొచ్చి చంపేసిరు అని అంటున్నారు. ఏం చెప్పేదమ్మా తను? మీరు అందరు అడుగుతుంట అంటే ఏమన్నది? ఇక ఎస్ఐ వచ్చిండు సార్. ఎస్ఐ వచ్చి అడిగిండు. పోలీస్ ఎస్ఐలు వచ్చిండు. ఏమమ్మా మీ ఇక అమ్మాయి వచ్చేదాకా, కూతురు అల్లుడు వచ్చేదాకా వాళ్ళు కూడా ఎవరిని ఏం అడగలే, ఆమెను కూడా ముట్టుకనియలే, మాకు మంచంలోకి వెళ్ళి కింద కూడా పెట్టలే. ఇక సార్ వచ్చినాక వాళ్ళ బిడ్డ వచ్చింది కదా, ఇక బిడ్డని అడిగిండ్రు. కాసేపు ఏడ్చినాక తర్వాత ఇటు తీసుకొచ్చి అడిగిండ్రు, ఎవరి మీద మీ పాలల మీద అనుమానం ఉందని. బిడ్డనే అడిగిండ్రు. మీ అత్త మామల మీ మేనత్తల మీద ఏమైనా అనుమానం ఉందా అని అడిగిండ్రు. మీ పాలల మీద ఇంకా ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడిగిండ్రు. ఎవరి మీద అనుమానం లేదు సార్ మాకు. మా అమ్మ ఎవరి మీద అనుమానం లేదు, ఆమె మీద ఎవరు కుట్ర లేదు. మా అత్త మా పంచాయతీ అయిపోయింది, మా పాలల పంచాయతీ అయిపోయింది. మీదికి ఏమైనా ఉంటే మాది కూడా ఏం లేదని చెప్పేసింది. అయిపోయాడ. చెప్పేసిన తర్వాత ఏమన్నదంటే ఒక మాట, మా అమ్మ ఇక్కడ నొత్తాంది, ఇక్కడ నొత్తాంది అని చెప్పే, ఇక్కడ ఛాతీలా ఇక్కడ నొత్తాందని చెప్పే, కొద్దిగా కాస్ట్లీ మందు తాగుతుంది, దానివల్లనే మా అమ్మ చనిపోయింది అని చెప్పింది సార్. ఇక అయిపోయింది ఆడ. ఈ తర్వాత 5 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు ఆమెకు, అమ్మాయికి. ఆ బాబు చెప్పిండు. ఇక ఆ బాబు చెప్పి పిల్లని కూడా తీసుకొచ్చిండ్రు. నా పిల్లలు కూడా తీసుకొచ్చిండు. పిల్లగానికి ఇంత ఉన్నాడు. అయితే మా నాన్న ఇగో ఇట్లా గొంతు పట్టిండు, మా తాత ఇట్లా మా ఛాతీలా గుర్తిండు, మా లచ్చి తాతమ్మకు వీళ్ళందరూ వచ్చిండ్రు. అయితే వచ్చిందట. ఆ అబ్బాయి చెప్తేనే నిజం పట్టాము సార్ మేమందరం. ఆ అబ్బాయి చెప్పిండు. ఇక ఆ తర్వాత ఇక నేను లంజముండా, నువ్వు రాలేదంటున్నావే, నీకు ఎట్లా మనసు ఒప్పిందని ఇక ఒకళ్ళు తిట్టుడు ఉంటది కదా సార్. ఇక వాడప్ప అంతకు ముందే బయట పడక ముందే జారుకున్నాడు. ఇక 5 ఏళ్ల పిల్లగాడు ఇవన్నీ చెప్పిండు. ఈ అబ్బాయి చెప్పిండు, మా నాన్న గొంతు బిసికిండు, మా అమ్మ గిట్లా బిర్రుగా పట్టుకున్నది అని ఆ అబ్బాయి చెప్పిండు. చిన్న అబ్బాయి వాళ్ళ అత్త వచ్చిందట, మా వచ్చిండట అని చెప్పిండు. ఆ తర్వాత ఇక ఇది ఇక్కడ బయట పడక ముందే, ఈ అబ్బాయి చెప్పక ముందే ఆయన జారిపోయాడు. ఆయనకు తెలిసింది ఏ టైంలో కారు వచ్చింది ఏందనేది. ఆ సార్ అక్కడ పోయి చూసుకున్నాడు, కెమెరాలు చూసుకున్నాడు. ఆ టైంలో కారు వచ్చింది, ఎట్లా పోయింది అనేది సార్ చూసుకున్నాడు. ఆడ సీసీ కెమెరాలా పాలకుర్తిలా ఆ కారు అట్నే వచ్చింది కదా, కారు అట్నే వచ్చినట్టున్నది. ఏ టైంకి వచ్చింది అనేది ఆ సార్ చూసిండు. అయితే పలాని నెంబర్ బండి అనగానే జారిండు, లోపల పోయి ఇక నేను చంపేసిన అని ఓపేసుకున్నాడు. ఇక ఈ మాట తెలియగానే లంజముండా, నీకు ఎట్లా మనిషి ఒప్పింది, ఏమోనని బంగారం చేపించే, ఏమోనని సొమ్ము అంతా నీకు అన్ని ఇప్పించే, నీ మనిషి ఎట్లా కరిగిందే, నువ్వు ఎట్లా చంపినావు అని ఇక అందరు కొట్టబోయిలు, తిట్టబోయిలు. ఇంతలో పోలీసులు వచ్చారు, రావని తీసుకుని పోయింది సార్. కొట్టనీయలే. ఒక వాళ్ళ అత్తమ్మ ఎవరో చెంప మీద ఒక దెబ్బ కొట్టింది. ఇక ఎవరు కొట్టలే. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కూడా అంత నంగనాచి ఏడుపులు ఎట్లా ఏడ్చింది అని అనుకో? ఏడుపులు ఏడ్చింది సార్. అసలు నమ్మబుద్ధి కాలేదు సార్. కన్న అమ్మే కదా, నా 9 నెలలు మూసి కన్నది. ఆమె మీద ఆమెనే చంపి దొంగ ఏడుపులు ఎట్లా ఏడవాలని అనిపించింది సార్. ఇప్పుడు మాకు కూడా బిడ్డలు ఉన్నారు. మా బిడ్డలు కూడా నమ్మాలంటే ఈమెను చూసి కూడా మా బిడ్డలు కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు సార్. ఈమెను చూసి ఇంకెవరైనా నేర్చుకుంటారు. దొంగ ఏడుపులు కన్న అమ్మనే చంపేసి దొంగ ఏడుపులు ఏడ్చింది సార్. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లగాడు అంటే 2 పిల్లలు కూడా తీసుకొచ్చారు. కూడా తీసుకొచ్చింది సార్. బాబుని అడిగినాం,
తెలిసినప్పుడు ఎట్లా చంపినావే, నిజంగా వచ్చినావా అంటే మేము రాలే, మా బాబుకు జ్వరం వచ్చింది, మేము నైట్ హైదరాబాద్ మొత్తం హాస్పిటల్లో ఉన్నామని చెప్పింది. అయితే మేము డౌట్ వచ్చి బాబుని తీసుకొచ్చి అడిగినాం. మీరు అడిగినరా పోలీసు వాళ్ళు అడిగినరా? మేమే అడిగినాం బాబును. పోలీసులు ముందే తెలుసు వాళ్ళు తెలుసుకున్నారు. కార్ వచ్చిందంటే ఇక్కడ సీసీ కెమెరాలో ఫలానా టైంకి వచ్చిందంటే కార్ నెంబర్ ని బట్టి ట్రేస్ చేసి తెలుసుకున్నారు. అయితే మేము కూడా అడిగినాం, ఎట్లా వచ్చినావా అని అంటే మేము రాలే చిన్నమ్మ రాలే, మా బాబుని హాస్పిటల్లో నైట్ అంతా మేము హాస్పిటల్లో ఉన్నామని చెప్తే బాబుని అడిగినా వచ్చినావారా అంటే వచ్చినాం తాతమ్మ, మా డాడీ వచ్చి చంపిండు, గొంతు పిసికిండు, మేమందరం వచ్చిన నైట్ అని బాబు చెప్పిండు. ఆ తర్వాత అడిగితే మాట్లాడతలేదు. ఇక 2 దెబ్బలు కొట్టేసరికి పోలీసులు వచ్చి తీసుకుపోయిండు. ఓకే, ఇప్పుడు దీంట్లో కొందరు ఆరోపిస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వీరిద్దరు వీరన్న తను సంగీత కాకుండా వాళ్ళ అత్తమామలు కూడా ఉన్నారని చెప్పి అంటున్నారు. కారులో వాళ్ళు కూడా వచ్చిండ్రా? వాళ్ళ ఈ పిల్లలు ఏం చెప్పారు? వాళ్ళు ఉన్నారని చెప్పారా? పిల్లలు అంటే మా డాడీ చంపిండని చెప్పి ఎంతమంది వచ్చిందని పిల్లలకి వాళ్ళు అవన్నీ అడగలే, కానీ మా డాడీ వచ్చిండు, మేమే వచ్చినాం, మా డాడీ చంపిండు, గొంతు పిసికిండు అని మాత్రం చెప్పిండు సార్. అట్లా చెప్పిండు సార్, చిన్నోడే చెప్పిండు. అబద్ధాలు చెప్పాలి కదా సార్, వాళ్ళే చెప్పిండు. ఇప్పుడు పట్టించింది మొత్తం వాళ్ళ పిల్లలే, సొంత కడుపులో పుట్టిన పిల్లలే. అంత కడుపున పిల్లలు అయితే అబద్ధం చెప్పలేరు కదా, చూసినట్టే చెప్పేసిళ్ళు. వచ్చినాం తాతమ్మ, మేము వచ్చినాం, డాడీ గొంతు పిసికి చంపేసిండు, మమ్మీ కూడా ఉందని చెప్పిండు సార్. ఇక్కడ మనం ఒక చిన్న విషయం, ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఎందుకంటే కన్న తల్లిని చంపాలని చెప్పి తను అనుకున్నది, కానీ చిన్న పిల్లల రూపంలో నిజాయితీ అనేది బయటపడ్డది. తన తల్లిని కడతీర్చాలని చెప్పి ఏదైతే తన కూతురు సంగీత అనుకున్నదో అదే ట్రాప్ లో తన పిల్లల చేతిలోనే నిజాయితీ బయటపడి తను కూడా కటకటాల పాలైనటువంటి పరిస్థితి. కర్మ ఎవరిని తప్పించుకోలేదన్నది కూడా వీళ్ళ మాటల్లో స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ పోలీసులకు పట్టించింది కూడా ఎవరో కాదు, తన కడుపున పుట్టినటువంటి పిల్లలే. తన అమ్మమ్మను ఎవరు చంపారన్నటువంటి విషయం కూడా తన పిల్లలే మనవల్లే చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా గమనించాల్సింది, ఏదైనా ఒక పాపం చేసేటువంటి ముందు కనీసం ఎట్లాంటి ఆలోచనలతో ఉండాలి, కన్న తల్లి ఏ విధంగా తనకు సపర్యలు చేసింది అన్నటువంటి విషయం ఒక్కసారి గుర్తుకొచ్చినా కానీ ఆ సంగీత అనేటువంటి అమ్మాయి తను ఆ తల్లిని చంపకపోయి ఉండేటువంటిది అనేది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కన్న తల్లిని చంపి చివరికి తనే కటకటాల పాలైంది. అది కూడా తన కన్న పిల్లల చేతిలోనే సంగీత కూడా ఆ నిజం చెప్పుకోబడడం వల్ల తనకు ఇప్పుడు ప్రస్తుతానికి కటకటాల పాలైనటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు అఫీషియల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు అఫీషియల్.